హలో ఫ్రెండ్స్, నాయకత్వం గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఈరోజు మనం ఆ చిక్కుముడిని విప్పుదాం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒక మంచి లీడర్ అవ్వాలంటే స్ట్రిక్ట్గా ఉండాలా లేక దయగా ఉండాలా? ఇది కొంచెం పజిల్లా అనిపిస్తుంది కదూ. కానీ చింతించకండి, మనం కలిసి దీనికి సమాధానం కనుక్కుందాం. ఓకే, ముందుగా మనం ఒక విషయం చూద్దాం. ఏదైనా మరీ ఎక్కువగా ఉంటే ఎంత ప్రమాదమో. కొంతమంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఒకే దారిలో వెళ్తారు. అంటే పూర్తిగా స్ట్రిక్ట్గా ఉంటారు, లేదా పూర్తిగా సాఫ్ట్గా ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక బస్సు ఒకే వైపుకు మరీ ఎక్కువగా ఒరిగిపోతే ఎంత డేంజరో అలా అన్నమాట. చూడండి, ఇక్కడ రెండు తప్పుడు దారులు ఉన్నాయి. ఒకటి, చాలా కఠినంగా ఉండే లీడర్, అబ్బో ప్రతిదీ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. ఇక రెండోది, చాలా మృదుగా ఉండే లీడర్. వీళ్ళు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఏదీ పెద్దగా పట్టించుకోరు. పాత రోజుల్లో ఒక ఆలోచన ఉండేది, స్ట్రిక్ట్గా ఉంటే భయపడి పనిచేస్తారు, సాఫ్ట్గా ఉంటే మనల్ని ఇష్టపడతారు అని. కానీ ఈ రెండు దారుల వల్ల వచ్చే రిజల్ట్స్ చాలా బాధగా ఉంటాయి. చూడండి, మరీ స్ట్రిక్ట్గా ఉంటే టీంలో అందరికీ భయం పెరిగిపోతోంది, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా చచ్చిపోతోంది. అదే మరీ సాఫ్ట్గా ఉంటే అస్సలు డిసిప్లిన్ ఉండదు, ఎవ్వరూ రూల్స్ పట్టించుకోరు. సో రెండు కేసెస్లోనూ పని పాడవుతుంది, రిజల్ట్స్ రావు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఉందండి, అదే బ్యాలెన్స్ యొక్క పవర్. ఒక మంచి తెలివైన మధ్య మార్గం ఉంది. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. రెడీనా? ఈ కొత్త ఆలోచనలో మొదటి పాయింట్ ఇది. రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆలోచించండి, ట్రాఫిక్ సిగ్నల్స్ మన సేఫ్టీకి ఎంత ముఖ్యమో, ఒక కంపెనీకి లేదా టీంకి రూల్స్ కూడా అంతే ముఖ్యం. వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక రెండో పాయింట్, మనుషులతో అంటే మన టీం మెంబర్స్తో చాలా దయగా అర్థం చేసుకునేలా ఉండాలి. రూల్స్ వేరు, మనుషులు వేరు కదా. వాళ్లతో ఎప్పుడూ ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడాలి. చూసారా, ఇదే గొప్ప లీడర్షిప్కి సీక్రెట్ ఫార్ములా. ఒక బ్యాలెన్స్డ్ లీడర్కి రెండూ ఉండాలి. ఒకటి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెన్నెముకలా స్ట్రాంగ్గా ఉండాలి. రెండు, మనుషులతో డీల్ చేసేటప్పుడు వెన్నలా మృదువైన హృదయం ఉండాలి. ఎలాగంటే, మనం వంట చేసినప్పుడు ఉప్పు కారం రెండు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ వస్తుంది కదా. లీడర్షిప్ కూడా అంతే. సరే, ఈ కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్కూల్ స్టోరీ చూద్దామా? క్లాస్ రూంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది. ఇది రాహుల్ ఇంకా ఆశాల కథ. రాహుల్ ఏం చేశాడంటే, బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. హోంవర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, కానీ ఎవరికైనా డౌట్ వస్తే చాలా ప్రేమగా హెల్ప్ చేసేవాడు. కానీ ఆశ కాసేపు కోపంగా అరవడం, కాసేపు జోకులు వేయడం చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. దానివల్ల ఏమైందంటే, రాహుల్ గ్రూప్ చాలా ఇంప్రూవ్ అయింది, ఆశ గ్రూప్ మాత్రం చాలా కేర్లెస్గా తయారయ్యింది. ఈ ప్రిన్సిపల్ స్కూల్స్కే కాదు, ఆఫీసుల్లో కూడా భలే వర్క్ అవుతుంది. అరవింద్ అనే బ్యాలెన్స్డ్ మేనేజర్, మనోజ్ అనే అన్బ్యాలెన్స్డ్ మేనేజర్ కథ తీసుకున్న రిజల్ట్ సేమ్ టు సేమ్. అంటే ఈ ఫార్ములా యూనివర్సల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. ఈ బ్యాలెన్స్ అనే ఐడియా మనకి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పెద్ద పెద్ద హీరోల కథల్లో కూడా కనిపిస్తుంది. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. సూర్యుడిని చూడండి, ఎంత మంచి ఎగ్జాంపుల్ కదా. సూర్యుడు మనకి వేడినిస్తాడు, వెలుగునిస్తాడు. వేడి మరీ ఎక్కువైతే కాలిపోతాం, మరీ తగ్గితే గడ్డకట్టుకుపోతాం. కానీ ప్రకృతి ఎప్పుడూ ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో నేచర్ మనకు ఒక గ్రేట్ టీచర్. ఇప్పుడు ధైర్యవంతులైన నేవీ సీల్ కమాండోల గురించి చూద్దాం. వాళ్ల ట్రైనింగ్ చాలా చాలా కఠినంగా ఉంటుంది, కానీ వాళ్ళు తమ టీం మెంబర్స్ని అంతే కేర్గా చూసుకుంటారు. ఈ స్ట్రెంగ్త్, కైండ్నెస్ కలయికే వాళ్ల విజయానికి కారణం. బ్యాలెన్స్తో యుద్ధాలు కూడా గెలవచ్చు. ఈ సెక్షన్ని ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్తో ముగిద్దాం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పిన మాట ఇది. ఆయన ఎథిక్స్ అంటే విలువల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ తన ఎంప్లాయీస్తో చాలా దయగా ఉండేవారు. ఆ బ్యాలెన్స్తోనే ఆయన వరల్డ్ రెస్పెక్టెడ్ కంపెనీని కట్టగలిగారు. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ మంచి విషయాన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఒక పెద్ద మార్పు రావాలంటే మనం వెయ్యాల్సింది ఒక చిన్న అడుగే. ఈరోజు మీరు ట్రై చేయడానికి ఒక సింపుల్ యాక్షన్. ఏదైనా ఒక రూల్ విషయంలో చాలా ఫర్మ్గా ఉండండి, కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా ప్రేమగా మాట్లాడండి. మీ పిల్లలతో కానీ, మీ టీంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ.
ఈ రెండింటినీ కలిపి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు నుంచి ఏ ఒక్క రూల్ని మీరు దయతో ఫాలో అవుతారు? ముగించే ముందు ఈ మాట గుర్తుంచుకుందాం. ఒక లీడర్ కఠినంగా లేదా మృదువుగా ఉండడు. ఒక లీడర్ బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఇదే మనం ఈరోజు నేర్చుకున్న పాఠం యొక్క సారం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడూ గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద సక్సెస్ని ఇస్తాయి. సంతోషంగా ఉండండి. నమస్కారం.